హాయ్ అండి. ఇప్పుడు ఆకాకరకాయ సీజన్ కదండి. మనం ఫ్రైలాగా కాకుండా ఇలా గ్రేవీలాగా కూడా చేయొచ్చు. చక్కగా ఉంటుంది, రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, అలాగే మనం క్యారేజ్ బాక్స్లోకి బాగుంటుంది. పిల్లలకి కట్టడానికి కానీ మగవాళ్ళకి కట్టడానికి కానీ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. అదిగో కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా కడిగి పైన చెక్కి తీసానండి. అదిగో 4 పద్దల్లా కోసి అలా ఉంచాను. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చాలా, మరి ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కదండి, ఇంక నాన్ వెజ్ ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఇలా మసాలాలు తినేవాళ్ళు కొంచెం ఇలా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారు, తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా మా నాన్నగారు అయితే చాలా ఇష్టంగా తినేవారండి. ఇప్పుడు తలుచుకున్న ఆయన రారు కదా, ఆయనకి మెత్తగా ఉన్నాయి, అలాగే కొంచెం ఇష్టంగా ఉన్నాయి, నోటుకు నచ్చినవే చేసేదన్నమాట. పెద్దవాళ్ళు కదండి, వాళ్ళకి ఏది నచ్చితే అదే చేయాలి మనం కూడా. ఎందుకంటే వాళ్ళు ఇంకా మనం తప్ప వాళ్ళకి ఎవరు ఉంటారు పెట్టడానికి, మనమే కదండి వాళ్ళని చూసుకోవాలి. అందుకని మనం చిన్నప్పుడు మనం ఏది అడిగితే అది కొనిచ్చేవారు కదా, అలాగే వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత మనం కూడా ఏది వాళ్ళకి ఇష్టమైతే అదే వండి పెట్టాలి. నేనైతే అలాగే చేసేదాన్నండి. మా అమ్మ నాన్నకి ఏది తింటే అదే చేసి పెట్టేదన్నమాట. అది ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. మసాలా అయితే ముందే వేసేసాను కదండి. ఇదిగో శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసి బాక్సుల్లో అయితే నిజంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయ్యో కొంచెం ఇలా ఎగ్స్లా కనిపిస్తాయి అన్నమాట అండి కూరల్లో మనం వండిన తర్వాత. అలాగా తినను కాకరకాయ అన్న టైప్లో కూడా ఉండదు, అది ఏదో కాయ అనుకుంటారు అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి బాక్సుల్లో కూడా ఇలా గ్రేవీలా చేసి పెట్టండి, టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఓకేనండి, బాయ్.